హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హిస్టరీ రఫీ సార్ని. మీ హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ ఈరోజు మనం వందే మాతరం పార్ట్ 3 ఏపీలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. మోడర్న్ ఆంధ్రాకి సంబంధించి ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే వందే మాతర ఉద్యమంలో బిపిన్ చంద్రపాల్ కోస్తా ఆంధ్రాలో పర్యటించినటువంటి విషయాల గురించి ప్రీవియస్లో మనం మాట్లాడుకున్నాం. అది మీ అందరికి తెలిసిందే. అయితే వందే మాతరం 3వ ఎపిసోడ్ ఏంటంటే, వందే మాతరంలో 3వ ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఏంటంటే, బిపిన్ చంద్రపాల్ పర్యటన తర్వాత ఆంధ్రదేశంలో జరిగిన సంఘటనలకి మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్లలో ఒకటేంటంటే బాలభారతి సంఘం గురించి మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. బాలభారతి సంఘం చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీనిని కరణం గున్నేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం పంతులు, కంచుమర్తి రామచంద్రరావు వీళ్ళు ముగ్గురు రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఫక్తు జాతీయోద్యమం కోసమే ఏర్పాటు చేయబడిన యూత్ అసోసియేషన్ బాలభారతి సంఘం. గుర్తుపెట్టుకోవాలి, బాలభారతి సంఘం అంటే చిన్న చిన్న పిల్లలు కాదు, యూత్కి సంబంధించినటువంటి అసోసియేషన్ బాలభారతి సంఘం. టంగుటూరి ప్రకాశం పంతులు, కంచుమర్తి రామచంద్రరావు గారు, కరణం గున్నేశ్వరరావు వీళ్ళు ముగ్గురు కలిసి ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థులు ఎవర్రా నాన్న, ఇందులో యూత్ ఎవర్రా అంటే రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీ విద్యార్థులు. ఒక ముక్కలో చెప్పాలంటే బాలభారతి సంఘం సహకారం లేకపోతే రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ మీటింగు సక్సెస్ అయ్యేది కాదు. మొదటిసారి సక్సెస్ అవ్వడం, మిగతా ప్రాంతాల్లో సక్సెస్ కాలే. దీనికి తోడు చిలకమర్తి అనువాదం ఉండనే ఉంది. అందువల్ల రాజమండ్రి జనాలతో పోటెత్తింది, గోదావరి నీళ్లు పోటెత్తినట్టు పోటెత్తింది రాజమండ్రి. సరే, మరి బాలభారతి సంఘం చాలా పనులు చేసింది. అలానే అంతకన్నా మించి బాలభారతి సంఘం చాలా పనులు చేసింది. ముఖ్యంగా ఈ రాజమండ్రి కళాశాల సంఘటనలో సక్సెస్ఫుల్ చేసింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే బిపిన్ చంద్రపాల్ పర్యటించి వెళ్ళిపోయిన తర్వాత స్తబ్దతగా తుఫాను ముందు ప్రశాంతత, సునామీ ముందు ప్రశాంతత లాగా కోస్తా ఆంధ్ర ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మొదటి సంఘటన రాజమండ్రి కళాశాల సంఘటన అని చోటు చేసుకుంది. రెండో సంఘటన కాకినాడ దొమ్మి కేసు అని చోటు చేసుకుంది. మూడో సంఘటన కోటప్పకొండ సంఘటన. నాలుగో సంఘటన తెనాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి, తెనాలి బాంబు కేసు. ఈ 4 సంఘటనలు వందే మాతర ఉద్యమ కాలంలో కోస్తా ఆంధ్రాలో జరిగాయి, మోడర్న్ ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. కోస్తా ఆంధ్రాలో జరిగాయి లేదా మోడర్న్ ఆంధ్రాలో జరిగాయి. ఈ 4 సంఘటనలు వేటికవే వేరు. అయితే ఈ 4 సంఘటనల సమాహారం గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుపెట్టుకోవాలి. వాటిలో మొట్టమొదటిది రాజమండ్రి కళాశాల సంఘటన. మీ అందరికీ తెలుసు, బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి మీటింగ్ని సక్సెస్ చేసింది బాలభారతి సంఘం. అందులో ఉన్నటువంటి రాజమండ్రి కళాశాల విద్యార్థులు ట్రైనింగ్లో ఉన్నారు, టీచర్ ట్రైనింగ్లో ఉన్నారు వాళ్ళు. ఆ రోజు ఆ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు ఆ మీటింగ్ సక్సెస్ కావడానికి. చిలకమర్తి కూడా అని చెప్పాము. అయితే ఆ రోజున, ఆ మీటింగ్ రోజున రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ మార్క్ హంటర్ ఏదో పని మీద మెడ్రాస్ వెళ్ళి ఉన్నాడు. అందువల్ల గాడిచర్ల నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రెచ్చిపోయి రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ మీటింగ్ని సక్సెస్ చేయగలిగారు. రెండోది, రాజమండ్రి అతివాదుల అడ్డా కూడా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మార్క్ హంటర్ ఆ తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత మార్క్ హంటర్కి తెలిసింది రాజమండ్రి కాలేజీ పిల్లలు వల్లే బిపిన్ చంద్రపాల్ మీటింగ్ సక్సెస్ అయిందని. అందువల్ల ఎవరు తీసుకెళ్లారు అనే రూపేణ తను పరిశీలన జరిపి, విచారణ జరిపి చివరికి గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారిని దోషిగా నిర్ధారించాడు మార్క్ హంటర్. ఆయన కూడా అక్కడ చదువుకుంటున్న విద్యార్థి. పైగా టీచర్ ఉద్యోగానికి పనికి రావని కాలేజీ నుంచి బహిష్కరించాడు మార్క్ హంటర్. ఎవరిని? గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారిని. ఏం చేయాలో అర్థం కాల గాడిచర్లకి.
ఇక ఆయన విచార వదనంతో ఓ రకంగా బాధపడుతూ నంద్యాల సొంత ఊరు గాడిచర్ల, నంద్యాల దగ్గర, నంద్యాల వెళ్ళలేక సంథింగ్ ఏదో ఎక్స్ప్రెస్ ఎక్కి రైలు ఎక్కి ఒంగోలు రైల్వే స్టేషన్లో దిగి ఒంగోలు రైల్వే స్టేషన్లో ఆ బయట విచారంతో కూర్చొని ఉన్నారట గాడిచర్ల. ఆ రోజుల్లో తెనాలి నుంచి, అదే రాజమండ్రి నుంచి ఆ ఒంగోలులో కూర్చుని ఉంటే అటు నుంచి టంగుటూరి ప్రకాశం దిగారు. మెడ్రాస్లో పేరు పొందిన గొప్ప న్యాయవాది టంగుటూరి ప్రకాశం. లక్షలు ఆర్జించే వృత్తిని ఆయన ఆ రోజే చేపట్టి ఉన్నారు. పైగా ఆయనలో దేశభక్తి మెండు టంగుటూరి ప్రకాశం పంతులు గారిలో. వారు దిగి ఈ విద్యార్థి అయిన గాడిచర్లను గుర్తుపట్టి, ఏంటోయ్ ఇక్కడ కూర్చున్నావు, ఏంటోయ్ కూడా అనరు ఆయన, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు. టంగుటూరి ప్రకాశం పంతులు గారికి స్వతంత్రత ఎక్కువ. తనకన్నా చిన్నవాళ్ళు ఎవరైనా సరే ఏంట్రా అనేవాళ్ళు ఆయన. అంతటి గొప్ప మనిషి. విషయం వివరించారు గాడిచర్ల. అయితే నువ్వు వర్రీ కావద్దు, నేను స్వరాజ్య అని ఒక పత్రిక నడుపుతున్నాను ఆల్రెడీ ఒంగోలులో, దానికి నిన్ను సబ్ ఎడిటర్ జాబ్ ఇస్తాను, రా అందులో జాబ్ చేసుకో అని చెప్పి తీసుకెళ్ళి టంగుటూరి ప్రకాశం పంతులు గారు తన స్వరాజ్య పత్రికలో సబ్ ఎడిటర్ జాబ్ ఇచ్చారు టంగుటూరి ప్రకాశం పంతులకి. ఆల్రెడీ అప్పటికే స్వరాజ్య పత్రికకు ఎడిటర్గా బోడి నారాయణరావు అని ఆయన పనిచేస్తున్నాడు. స్వరాజ్య పత్రికకు ఎడిటర్ బోడి నారాయణరావు, స్వరాజ్య పత్రికకు సబ్ ఎడిటర్గా లేదా కో ఎడిటర్గా పనిచేయడానికి జాయిన్ అయ్యారు మన గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు. వీళ్ళిద్దరూ కలిసి స్వరాజ్య పత్రికలు అప్పుడు కోస్తా ఆంధ్రాలో, మోడర్న్ ఆంధ్రాలో జరిగిన జాతీయోద్యమాన్ని ఎప్పటికప్పుడు పత్రికలో రాస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఆ పనిలో తల మునకలై ఉన్నారు బోడి నారాయణరావు అండ్ మన గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు. దట్స్ వై రాజమండ్రి కళాశాల సంఘటన అంటే గాడిచర్ల వారిని బహిష్కరించడమే ఇక్కడ ప్రధానమైనటువంటి సంఘటన. ఈ రాజమండ్రి కళాశాల సంఘటన గుర్తుపెట్టుకోండి, 1907 ఏప్రిల్ 24న జరిగింది. నేను చెప్పింది వినండి. రకరకాల పుస్తకాలు రకరకాలుగా ఉంటాయి, నేను లేవని అట్లా ఉండొచ్చు కూడా. నా మీద నమ్మకం పెట్టండి. ఎంతోమంది ఉద్యోగస్తులే ఉన్నారుగా, నా మీద నమ్మకం పెట్టండి. బాగా గుర్తుపెట్టుకోండి. మనకి గోపికృష్ణారెడ్డి అని చెప్పి ఒకరోజు మీకు స్టోరీ చెప్పా, ఒక్క నిమిషం చెప్తా. గోపికృష్ణారెడ్డి అని చెప్పి ఆయన బీటెక్, ఆ రోజుల్లో హిస్టరీ ఆప్షనల్ ఉండేది, ఆప్షనల్స్ ఉండేవి 2006 అనుకుంటా. హిస్టరీ ఆప్షనల్ పెట్టి మన దగ్గర కోచింగ్ వచ్చి తూనికల కొలతల శాఖలో తను ఏది అసిస్టెంట్ డైరెక్టర్లు అని ఉంటాయి కదా, ఆ పోస్ట్ కొట్టాడు. ఈరోజు నాకు తెలిసి మరి ఎంతమంది డైరెక్టర్లు ఉంటారో నాకు అంత ఐడియా లేదు, కానీ డైరెక్టర్ హోదాలో ఈరోజు మా విశాఖపట్నమో గుంటూరు ఎక్కడో ఉన్నాడు ఆయన, కడప ఆయన గోపికృష్ణారెడ్డి. ఆయన ఆల్రెడీ తూనికల కొలతల శాఖలో సిఐ అప్పటికే కడపలో. చాలా ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు చెప్పాలి విజయ గాథలు. అందువల్ల నేను చెప్పింది వినండి, విని నేను చెప్పింది చక్కగా ఫాలో కండి, ఉద్యోగాలు వస్తాయి. సరే, ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే రాజమండ్రి కళాశాల సంఘటన ప్రధానంగా గాడిచర్ల హరి సర్వోత్తమరావుని ఇక పైన జరిగే అనేక జాతీయోద్యమాలలో లీడర్ని చేసింది, గొప్ప లీడర్ని చేసింది గాడిచర్ల హరి సర్వోత్తమరావుని. కాలేజీ నుంచి బహిష్కరించబడ్డారు, ఇంకా అప్పటికి జైలు శిక్ష రాలే గాడిచర్లకి. స్వరాజ్య పత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు బోడి నారాయణరావు ఎడిటర్, దాని ఫౌండర్ టంగుటూరి ప్రకాశం పంతులు. ఒకసారి ఎగ్జామ్లో స్వరాజ్య పత్రికను ఎవరు నడిపారని వచ్చింది, ఆన్సర్ టంగుటూరి ప్రకాశం పంతులు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరు నడిపారు, ఎడిటరు ఉపసంపాదకుడు అని అనలే. రాజమండ్రి కళాశాల సంఘటన 1907 ఏప్రిల్ 24, 1907 ఏప్రిల్ 24 రాజమండ్రి కళాశాల సంఘటన. ఆ సమయంలో ఆ TRINITY ట్రినిటీ ట్రైనింగ్ కాలేజీ విద్యార్థి ఎవరు అని అంటే గాడిచర్ల. అప్పటి ప్రిన్సిపాల్ ఎవరంటే మార్క్ హంటర్. హంటర్లు చాలామంది ఉన్నారు ఫ్రీడమ్ మూమెంట్లో ఇండియా లెవెల్లో. మనకున్నవాడు మార్క్ హంటర్, రైట్. తర్వాత మనకి రాజమండ్రి కళాశాల సంఘటన తర్వాత ప్రధానంగా జరిగిన మరొక సంఘటన కాకినాడ దొమ్మి కేసు. ఇది ఎప్పుడు నాన్న అంటే 1907 మే 31. ఇయర్లు అడగటం లేదులే, ఆ రోజు కూడా అడగట్లా.
వాటి మీద ఎందుకో ఎగ్జామినర్ దృష్టి పెడతల్లా. మీరు అవన్నీ బట్టి అలసిపోకండి. కాకినాడ దొమ్మి కేసు. దొమ్మి అని అంటే న్యాయ పరిభాషలో మీకు తెలుసో తెలియదో, ఒకవేళ తెలిసి ఉంటే మంచిది, ఒకళ్ళ ఇంటి మీదకి వెళ్ళడం, 10 మంది కలిసి ఇంటి మీదకి వెళ్ళడం, వాళ్ళ ఆస్తులకి వాళ్ళ ప్రాణాలకి నష్టం కలిగించడం, దీన్ని దొమ్మి అంటారు, దుమ్మి అంటారు. ఇది న్యాయ చరిత్రలో చాలా ప్రమాదకరమైంది. ఇలా చేయకూడదు. పెద్ద కేసు, పెద్ద నేరం అవుతుంది. ఈ కాకినాడ దుమ్మి కేసు ఏంటంటే, ఇది 1907 మే 31న జరిగింది. కాకినాడ దుమ్మి కేసు 1907 మే 31. 1907 మే 31 జరిగింది కాకినాడ దుమ్మి కేసు. ఈ కాకినాడ దుమ్మి కేసులో మెయిన్ పాయింట్ ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, కాకినాడలో ఒక జనరల్ గవర్నమెంట్ బ్రిటిష్ హాస్పిటల్ ఉంది. ఒక బ్రిటిష్ హాస్పిటల్ ఉంది. ఆ బ్రిటిష్ హాస్పిటల్లో ఓ డాక్టర్ ఉన్నాడు. ఆయన పేరు జనరల్ క్యాంప్. ఆ డాక్టర్ పేరు, మంచి పేరున్న డాక్టరే, జనరల్ క్యాంప్. కాకినాడ హాస్పిటల్లో, బ్రిటిష్ హాస్పిటల్లో. ఆయన భార్య పేరు మిసెస్ క్యాంపు. ఆయన క్యాంప్ అయినప్పుడు ఈమె పేరు మరి మిసెస్ క్యాంపే కదా. వీళ్ళిద్దరూ సాయంత్రం పూట 5 గంటలకి కాకినాడ బీచ్కి వెళ్ళి, ఉప్పాడ బీచ్కి వెళ్ళి, వీళ్ళు సముద్రం ఒడ్డుకు వెళ్ళి కాసేపు సేద తిరిగి గుర్రబండిలో మళ్ళీ తిరిగి హాస్పిటల్ కాడకు వచ్చేసేవాళ్ళు. అక్కడి హాస్పిటల్లోనే వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉంది. అయితే కాకినాడలో ఈ వందే మాతృ ఉద్యమ చైతన్యం ఎంత ఉందంటే, 11 ఏళ్ల పిల్లోడు, 11-12 ఏళ్ల పిల్లోడు, కొంపెల్ల కృష్ణారావు అనే చిన్న పిల్లోడు, వీళ్ళు వెళ్తా ఉంటే వందే మాత్రం అని అరిచేవాడు, నినదించేవాడు. వందే మాత్రం అని. వందే మాత్రం అంటే అర్థం తెలుసా? తల్లి భారతి వందనమమ్మ అని అర్థం వందే మాత్రం అనే పదానికి. శాల్యూట్ టు అవర్ మదర్ ల్యాండ్, శాల్యూట్ టు అవర్ మదర్ ల్యాండ్ అని అర్థం వందే మాత్రం అంటే. తల్లి భారతి వందనమమ్మ అని అర్థం వందే మాతరం లేదా వందే మాతరం అని అంటే. ఆ రోజుల్లో ఇది వందే మాతరం ఉద్యమం కాబట్టి వందే మాత్రం అని అరుస్తున్నాడు కొంపెల్ల కృష్ణారావు. వీళ్ళిద్దరిని చూసినప్పుడల్లా అరవడం, ఆ పక్కన గోడ పక్కన దాక్కోవడం, అరవడం, వాళ్ళు వెళ్ళేటప్పుడు అరవడం, వాళ్ళు వచ్చేటప్పుడు అరవడం. ఎవరు? ఈ భార్యాభర్తలు, జనరల్ క్యాంపు, మిసెస్ క్యాంపు. ఇలా అరుస్తూ ఉన్నాడు ఆ బాలుడు. సరే, వీళ్ళు ఒక్కొక్క రోజు వాళ్ళ మిసెస్ చెప్తుంది, ఏమండి ఏదో వందే మాత్రం అని సౌండ్ చేస్తున్నారు, తెల్ల తోలోళ్ళు కనబడితే సౌండ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ అంటే. ఆయన కూడా అంత పట్టించుకోలేదు. 2-3 రోజులకు ఆయన కూడా వందే మాత్రం అని వినిపించింది. అందువల్ల జనరల్ క్యాంప్ దిగి వెతికితే కొంపెల్ల కృష్ణారావు దొరికాడు. కొంపెల్ల కృష్ణారావుని ఈ భార్యాభర్తలు చితగొట్టి చెవుల్లో ప్రాణం పెట్టి వెళ్తారు అని అంటారు కదా సామెత, అలా కొట్టారు కొంపెల్ల కృష్ణారావుని. మానవతావాదాన్ని చాటి చెప్పాల్సిన డాక్టర్ కొంపెల్ల కృష్ణారావు. ఈ తర్వాత వెళ్ళిపోయారు. ఈ విషయం సాయంత్రానికి కాకినాడ మొత్తం తెలిసిపోయింది. ఛానల్స్ లేవు, ఆ రోజులో స్క్రోలింగ్స్ లేవు, అయినా నోటి ద్వారా సాయంత్రానికి తెలిసిపోయింది కాకినాడ మొత్తం. ఇలా కొట్టాడట జనరల్ క్యాంపు, కొంపెల్ల కృష్ణారావుని కొట్టాడట. ఇక్కడ ఒక పాయింట్, కొంపెల్ల కృష్ణారావు వేరు, కొంపెల్ల హనుమంతరావు వేరు. కొంపెల్ల హనుమంతరావు మచిలీపట్నంలో 1907లో బిపిన్ చంద్రపాల్ ఏర్పాటు చేసిన జాతీయ కళాశాలకి తొలి ప్రిన్సిపాల్ కొంపెల్ల హనుమంతరావు. కొంపెల్ల కృష్ణారావు కాకినాడలో ఈ వందే మాత్రం నినాదం చేసిన ఆయన బాలుడు, చిన్న బాలుడు. అయితే కాకినాడ ప్రజలందరూ కర్రలు తీసుకుని క్యాంపు మీదకు బయలుదేరారు. స్త్రీలు కూడా ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని తీసుకొని, దొరికిన వస్తువుని తీసుకుని జనరల్ క్యాంపుని కొడదామని బయలుదేరారు. జన సముద్రం. క్యాంప్ ఏం చేశాడు, ఆయన భార్య ఇద్దరు కలిసి ఆ ఇంట్లో దాక్కుని తాళాలు వేసేసుకున్నారు. బయటికి రాలేదు. బయటికి వస్తే మరి మనవాళ్ళు ఏం చేసేవాళ్ళు, అది బయటికి రాల. ఈలోగా మనకి 2 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 పేర్లు ఏంటంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 పేర్లలో ఆ రోజుల్లో గోదావరి జిల్లాల కలెక్టర్ కర్షాప్, గోదావరి జిల్లాల సబ్ కలెక్టర్ కుమ్మింగ్. కొన్ని పుస్తకాల్లో కుమ్మింగ్ ఎస్పీ అని రాసింది, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని రాసింది. గోదావరి జిల్లాల కలెక్టర్ కర్షాప్, గోదావరి జిల్లాల సబ్ కలెక్టర్ కుమ్మింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ దొమ్మిని చూసి వాళ్ళు వచ్చి పడ్డారు. ఆర్మీని తీసుకుని, అదే వాళ్ళ సైన్యాన్ని తీసుకుని వాళ్ళు వచ్చి పడ్డారు. ఆంగ్ల సైన్యాన్ని తీసుకుని వాళ్ళు వచ్చి పడ్డారు. అప్పటి గోదావరి జిల్లాల కలెక్టర్ కర్షాప్, అప్పటి గోదావరి జిల్లాల సబ్ కలెక్టర్ కుమ్మింగ్. అంటే
కలెక్టర్కి లా అండ్ మెజిస్ట్రేట్ అధికారాలతో పాటు లా అండ్ ఆర్డర్ అధికారాలు కూడా ఉండేవి. అప్పుడు వాళ్ళు వచ్చి పడ్డారు. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 జనాలు కదల్లా. వాడు బయటికి రావాల్సిందే. ఎవడాడు మన క్యాంప్ బయటికి రావాల్సిందే. ఆ డాక్టరు మాకు అతను చేసిన అన్యాయం మాకు కనపడాల్సిందే, అతను చెప్పాల్సిందే, అతన్ని శిక్ష పడాల్సిందే అని అరుస్తూ అరుస్తూ ఒక రకంగా చెప్పాలంటే ఉద్వేగమైన జాతీయోద్యమ క్షణాలు అవి. ఈ నేపథ్యంలో బాగా గుర్తుపెట్టుకోవాలి, అక్కడ జరిగిన గందరగోళంలో ఏంటి మనోళ్ళు అడిగింది? కొమ్మెల కృష్ణారావుకి వైద్యం చేయించాలి, జనరల్ క్యాంప్ని శిక్షించాలి. ఇది మనోళ్ళు నినదించిన నినాదం, అంతకనేం లేదు. అయితే ఈ రసాభాసంలో, ఈ గందరగోళంలో ఏ సంఘటన? కాకినాడ దొమ్మి కేసులో బ్రిటిష్ వాళ్ళు ప్రధానంగా ముగ్గురిని నిందితులుగా తేల్చారు. అక్కడ జరిగిన గొడవ అంతా అయిపోయిన తర్వాత ముగ్గురిని నిందితులుగా తేల్చారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి కళాశాల సంఘటన, గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఆయన్ని బహిష్కరించారు కాలేజీ నుంచి. కాకినాడ దొమ్మి కేసులో ముగ్గురిని నిందితులుగా తేల్చారు బ్రిటిష్ వాళ్ళు. ఆ ముగ్గురులో ఒక ఆయన పేరు కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అపిరాల లక్ష్మీనరసింహమూర్తి. రెండో ఆయన చిన్న పేరయ్య, మూడో ఆయన పెద్ద పేరయ్య. అపిరాల లక్ష్మీనరసింహమూర్తి, చిన్న పేరయ్య, పెద్ద పేరయ్య, వీళ్ళ ముగ్గురిని నిందితులుగా తేల్చారు బ్రిటిష్ వాళ్ళు. అయితే అసలు వీళ్ళు ముగ్గురు నిందితులు కాదు, వీళ్ళు అక్కడ లేరు, వీళ్ళు వేరే పనుల్లో ఉన్నారు అని వీళ్ళ ముగ్గురిని కోర్టులో వాదించి నిర్దోషులుగా, మద్రాస్ కోర్టులో వాదించి నిర్దోషులుగా బయటికి తీసుకొచ్చిన ఆయన ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు. ఈ పాయింట్ ఇంపార్టెంట్, పిన్ పాయింట్ అంటాం, గుచ్చే పాయింట్ అంటాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. న్యాపతి సుబ్బారావు మీ అందరికీ తెలుసు, జాతీయోద్యమంలో 95% జాతీయోద్యమ నాయకులు లాయర్లు, ఇంక్లూడ్ మహాత్మా గాంధీ, మనందరూ తెలిసిందే. ఓ బ్రిటిష్ వాళ్ళు అట్లా పట్టుకెళ్తే మనోళ్ళు వెళ్ళి మళ్ళీ బెయిల్ ఇచ్చి ఇలా జామీన్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేవాళ్ళు. అందరూ లా చదివేవాళ్ళు ఆ రోజులు. లా చదివితే గొప్పది, బారిస్టర్ పట్టా అని, బారిస్టర్ పట్టా. కాబట్టి అపిరాల లక్ష్మీనరసింహమూర్తి, చిన్న పేరయ్య, పెద్ద పేరయ్య, వీళ్ళ ముగ్గురిని నిర్దోషులుగా న్యాయస్థానం నుంచి నిరూపించి విడుదల చేసి తీసుకొచ్చిన ఆయన ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు. ఏ సంఘటనలో? కాకినాడ దొమ్మి కేసులో. చెల్లెమ్మ, కాకినాడ దొమ్మి కేసులో. ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకటేమో రాజమండ్రి కళాశాల సంఘటన, రెండోదేమో కాకినాడ దొమ్మి కేసు, మూడవదేమో కోటప్పకొండ సంఘటన. 1909 ఫిబ్రవరి 18. 1909 ఫిబ్రవరి 18. 1909 అంతకుముందువి 1907 8 లేదు, ఇప్పుడు 9. 1909 ఫిబ్రవరి 18 శివరాత్రి. శివుడు రాత్రి, శివరాత్రి, గ్రేట్ గాడ్. మరి ఈ శివరాత్రి జాతీయోద్యమానికి ఒక కల్చరల్ ఫెస్టివల్ అయింది ఆ రోజు. కోటప్పకొండ జాతీయోద్యమానికి కల్చరల్ సెంటర్ అయింది. గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా. ఆ రోజుల్లో కోటప్పకొండ శివుడు, గొప్ప శివుడు, మనందరికి తెలిసిందే. శివుడు కోటేశ్వర స్వామి అంటారు. కోటప్పకొండ మీద వెలిసిన శివుడిని కోటేశ్వర స్వామి అని అంటారు. అందువల్లే ఆ పరిసర ప్రాంతాల్లో అందరూ కోటేశ్వర అని పేర్లు పెట్టుకుంటారు. అయితే అనాది కాలం నుంచి శివరాత్రి రోజు రాత్రికి ప్రభలు కట్టుకుని వెళ్ళే ఆచారం ఉంది కోస్తాంధ్రాలో. పెద్ద పెద్ద ప్రభలు కట్టుకుని, బళ్ళ మీద ప్రభలు పెట్టుకుని, ఎద్దుల బళ్ళు తోలుకొని, డప్పు వాయించుకుంటూ, డప్పు నృత్యాల ద్వారా శివుడి దగ్గరికి చేరతారు. కొండ మీద కోటప్పకొండ చాలా ఫేమస్. కోటప్పకొండ ఇప్పుడు కూడా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సాధారణంగా గుంటూరు జిల్లాలో, గుంటూరు దగ్గరలో చేబ్రోల్ అని ఊరుంది. చేబ్రోల్లో చిన్నప్ప రెడ్డి అని 19 or 20 years కుర్రాడు, ఓ సాధారణ రైతు. ఆయన కూడా అందరిలాగానే కొత్త ఎద్దులు, కొత్త బండి, కొత్త ప్రభ పెట్టుకొని
కోటప్పకొండకు బయలుదేరాడు. చిన్నపరెడ్డి కోటప్పకొండకు బయలుదేరితే ఆ కోటప్పకొండకు వెళ్ళిన తర్వాత ఆయన ఎద్దుల్ని విడిది చేసి ప్రభను ప్రదక్షిణలు చేయించి ఎద్దులను అక్కడ వదిలి ఆయన తిరునాళ్ళలో ఉన్నాడు. ఏదో వస్తువులు కొనుక్కు అక్కడ సాధారణంగా తిరునాళ్ళప్పుడు తాత్కాలిక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు, టెంటల్లో అవుట్ పోలీస్ స్టేషన్లు అంటారు వాటిని. అప్పుడు దాని హెడ్గా సిఐ సుబ్బారావు, డప్పుల సుబ్బారావు, కొంచెం కామెడీగా డప్పుల సుబ్బారావు అంటే ఆ రోజుల్లో తెలుగుడు అయినప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఈ క్యాండిడేట్ పెద్ద ద్రోహే. డప్పుల సుబ్బారావు ఎక్కువ బ్రిటిష్ వాళ్ళ తరఫున ఉండి తెలుగువాడిని తెక్కొట్టి చంపేవాడు. చాలా చోట్ల కనబడతాడు డప్పుల సుబ్బారావు, చాలా రోజులు కనబడతాడు డప్పుల సుబ్బారావు. ఆ తర్వాత అతన్ని కొట్టే అవకాశం మన తెలుగు ప్రజలకు వచ్చింది ఒకనొక దశలో, కానీ వదిలేశారు. పోనీ క్షమించడం కన్నా గొప్ప కూడా ఉంది. సిఐ సుబ్బారావు, డప్పుల సుబ్బారావు అంటారు క్యాండిడేట్ని. ఆ క్యాండిడేట్ ఉన్నాడు అవుట్ పోలీస్ స్టేషన్కి హెడ్గా బ్రిటిష్ వాళ్ళ తరఫున. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈయన తిరునాళ్ళకి వెళ్ళాడు. ఆ డప్పులు, ఆ సౌండ్లు, ఆ కలర్లు, ఆ కలరింగ్ లైట్లు లేవు కానీ బట్ లైట్లు ఉన్నాయో లేదో మొత్తానికి అయితే ఆ హడావుడిలో చిన్నపరెడ్డి ఎద్దు బెదిరి జనాల మీద దూకింది. సిఐ సుబ్బారావు ఫైర్కి అనుమతి ఇచ్చాడు. వెంటనే కాల్పులు జరిపితే ఒక తుపాకీ గుండు ఎద్దు తొడల్లో గుండా దూసుకుపోయి ఎద్దు రక్తమడుగులో పడిపోయింది. వెంటనే చిన్నపరెడ్డికి ఆ సమాచారం చేరేశారు. చిన్నపరెడ్డి పరుగున వచ్చి చిన్నపరెడ్డి ఈ ఎద్దు పడిపోయింది చూసి ఏం చేయాలో అర్థం కాక, ఏం అనాలో అర్థం కాక వందే మాతరం అని అరిచాడు. అంతే, అవుట్ పోలీస్ స్టేషన్ని భక్తులు తగలబెట్టేశారు. తిరునాళ్ళకు వచ్చిన భక్తులు తగలబెట్టేశారు. సిఐ సుబ్బారావుని చితగొట్టారు, డప్పుల సుబ్బారావుని చితగొట్టారు. రసాభాసం అయింది. 1909 ఫిబ్రవరి 18 శివరాత్రి జాతీయోద్యమంలో చెరగని ముద్ర వేసింది. గొప్ప తను కూడా నేనున్నాను అని చాటింది కోటప్పకొండ టెంపుల్ జాతీయోద్యమంలో. దేవుళ్ళు కూడా జాతీయోద్యమం చేశారు అనడానికి ఇది గొప్ప సంఘటన. ఇట్స్ ఎ కల్చరల్ ఇష్యూ, కోటప్పకొండ సంఘటన. ఆ తర్వాత చిన్నపరెడ్డిని విచారించారు. ఏంటి ఈ క్యాండిడేట్ కావాలని ప్లాన్ చేసుకుని వచ్చిండా లేదా అప్రయత్నంగా వందే మాత్రం అని అరిచాడా? అప్పుడు వందే మాత్రం మీద బ్యాన్ ఉండే, ఆ పదం మీద బ్యాన్ ఉంది, అరిచాడా అని అంటే ఆ విచారణలో వాళ్ళు తేల్చింది ఏంటంటే కావాలని ప్లాన్ చేసుకుని వచ్చాడు, ఎద్దులను తొలుకుని వచ్చాడు, ఎద్దుకి కాల్పులు జరిగేటట్టు చూశాడు, ఆ తర్వాత వందే మాత్రం అని అరిచాడు. ఒక ప్లాన్ ప్రకారం జరిగింది ఇదంతా అని చెప్పి నిరూపించబడి అంటే వాడు అన్యాయంగా నిరూపించబడి అంటే నిజంగా నిరూపించబడి కాదు. మన చిన్నపరెడ్డిని ఉరి తీశారు. చిన్నపరెడ్డిని ఉరి తీశారు. వందే మాతరం ఉద్యమ కాలంలో భారతదేశం మొత్తంలో ఉరిశిక్ష గురైన ఏకైక భారతీయుడు చిన్నపరెడ్డి. అవర్ తెలుగు మెన్, అవర్ తెలుగు పీపుల్, అవర్ తెలుగు కల్చర్, అవర్ తెలుగు పార్టిసిపేషన్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్. ఎంత వయసు ఉంది పిల్లోడికి చెప్పండి. దీనిని కోటప్పకొండ సంఘటన అంటారు. ఆ మహానుభావుడు అప్పుడు ఉరిశిక్ష గురై చనిపోతే ఇండియా మొత్తంలో మొదటి క్యాండిడేట్ అతనే. అసలు ఉద్యమం జరిగింది బెంగాల్లో. అసలు వందే మాతరం ఉద్యమం వచ్చింది బెంగాలీల విభజనకు వ్యతిరేకంగా. బెంగాల్ని ఒకటి చేయాలని వచ్చింది. తెలుగు ప్రజలకు చైతన్యమే లేదు. ఎందుకు లేదు? చిన్నపరెడ్డిని ఉరి తీశారుగా. వందే మాత్రం చిన్నపరెడ్డిదా? ఏమన్నా ఇక్కడ ఏమన్నా విడదీశారా బ్రిటిష్ వాళ్ళు? లేదు కదా, బెంగాలీలు కదా. బిపిన్ చంద్రపాల్ పర్యటించి వెళ్ళిన తరువాత జరుగుతున్న తెలుగోళ్ల జాతీయోద్యమ చైతన్యంలో చిన్నపరెడ్డి తన ప్రాణాన్ని ఫడంగా పెట్టాడు దేశం కోసం. ఈరోజు అలాంటి వాళ్లను గుర్తింపు, గౌరవం నోచుకోవటం లేదు. చరిత్రను మర్చిపోయిన వాడు భవిష్యత్తును మర్చిపోయినట్టే. ఏం చేద్దాం? అది పాలకులైనా ప్రజలైనా కల్చరల్ బలమైన కల్చర్ బలమైన ఉద్యమాలకు దారితీస్తుంది. బలమైన ఉద్యమాలు బలమైన ఫలితాలకు దారితీస్తాయి. ఆ ఫలితాలు ప్రజలు ఎలా అనుభవిస్తారు అనేది అది నెక్స్ట్ ఎపిసోడ్. ఏదైనా కల్చర్ బలంగా ఉంది. ఈ కల్చర్ని రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఈ కల్చర్ని చనిపోకుండా కాపాడుకోవాలి. సరే, ఇక్కడికి వచ్చాము. ఉరిశిక్ష చేశారు. ఈ రోజుకి స్టిల్ ఇప్పటికీ చేబ్రోలు పరిసర ప్రాంతాలు, గుంటూరు జిల్లా చేబ్రోలు, ఈస్ట్లో వెస్ట్లో ఇంకో చేబ్రోలు ఉంది, అది కాదు, గుంటూరు జిల్లా చేబ్రోలు. ఈ గుంటూరు జిల్లా చేబ్రోలులో ఈ రోజుకి పొలం పనులు చేసుకునేవాళ్ళు,
బరువుని మోసేవాళ్ళు అప్పుడప్పుడు తమ కాయ కష్టాన్ని మర్చిపోవడానికి చిన్నపరెడ్డి మీద పాటలు కట్టి పాడుకుంటూ తమ కష్టాన్ని మర్చిపోతూ ఉంటారు. అందువల్లే సై సైరా చిన్నపరెడ్డి నీ పేరే బంగారు కడ్డి అని ఆ రోజుల్లో చిన్నపరెడ్డి కోసం రాసి పాడిన పాట, నరసింహారెడ్డి కోసం రాసి పాడిన పాట కాదు. అయితే చిరంజీవి గారు సైరా నరసింహారెడ్డి సినిమా తీస్తున్నారు కాబట్టి దానికి ఆ పాటను కన్వర్ట్ చేశారు. సరే, అది కూడా యాప్ట్ అవుతుంది. ఆయన కూడా దేశభక్తుడు, గొప్ప దేశభక్తుడు. సైరా నరసింహారెడ్డి నీ పేరే బంగారు కడ్డి అని చెప్పి ఈ సినిమా వాళ్ళు దాన్ని అలా మార్చారు. కానీ యాక్చువల్లీ ఈ పాట అతనికి పెట్టింది, చిన్నపరెడ్డికి పెట్టింది. సైరా చిన్నపరెడ్డి నీ పేరే బంగారు కడ్డి. చూడండి, ఈ రోజుకి పాడుకుంటారు, ఈ రోజుకి గొప్పగా పాడుకుంటారు ఈ పాట. చివరోజు పొలాల్లో పనిచేసుకునేవాళ్ళు. దీనినే కోటప్పకొండ సంఘటన అంటారు. ఫస్ట్ వన్ రాజమండ్రి కళాశాల సంఘటన, సెకండ్ వన్ కాకినాడ దొమ్మి కేసు, థర్డ్ వన్ కోటప్పకొండ సంఘటన, ఫోర్త్ వన్ తెనాలి బాంబు కేసు. ఏమడుగుతారండి ఎగ్జామ్లో? తెనాలి బాంబు కేసు జాతీయ ఉద్యమంలో ఏ ఉద్యమంతో సంబంధం ఉంది? కాకినాడ దొమ్మి కేసు జాతీయ ఉద్యమంలో ఏ ఉద్యమంతో సంబంధం ఉంది? ఏ ఉద్యమాత్రం, బి హోమ్ రూల్, సి సాయని రకన్నా, డి ఉప్పు సత్యాగ్రహం అంటాడు. అందులో ఏ 4 సంఘటనలు ఏ ఉద్యమ కాలంలో కోస్తాంధ్రాలు జరిగాయో ఫట్టుగా అక్కడి వరకు గీత తీసుకుని గుర్తుపెట్టుకోవాలి. రాజమండ్రి కళాశాల సంఘటన ఉద్యమాతృ ఉద్యమం, కాకినాడ దొమ్మి ఉద్యమాతృ ఉద్యమం, కోటప్పకొండ సంఘటన ఉద్యమాతృ ఉద్యమం, తెనాలి బాంబు ఉద్యమాతృ ఉద్యమం, మళ్ళీ ఇంకోటి తెనాలి రైల్వే స్టేషన్ తగలబెట్టడం క్విట్ ఇండియా ఉద్యమకాలం, కాకినాడ దొమ్మి అన్నం ఇది ఉద్యమాతృ ఉద్యమం, కాకినాడ బాంబు ఉప్పు సత్యాగ్రహం. అంటే వీలు వెంబడి టైంని బట్టి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాంలేండి, చూద్దాం టైం ఉంటే. సరే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే ప్రిలిమ్స్ వచ్చేస్తుంది మీకు మే 5వ తారీఖు, దూసుకుని వస్తుంది ఉల్కలాగా. ఉదయం మాత్రం 3 రోజులు చెప్తున్నాను, 3 ఎపిసోడ్లు అవుట్లలా నాకు తెలిసి ఇంకొక ఎపిసోడ్ కూడా పట్టవచ్చు. సరే, చెప్పుకుందాం. ఉదయం మాత్రం ఉద్యమంలో 4వ సంఘటన తెనాలి బాంబు కేసు. ఈ తెనాలి బాంబు కేసు 1909 ఏప్రిల్ 6. 1909 ఏప్రిల్ 6. ఇప్పుడు నాకు చెప్పండి చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, ఇప్పుడు చెప్పండి రా, నా చిన్న చెల్లెడు, నా చిన్న తమ్ముళ్ళు, పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న తమ్ముళ్ళు. మీకు ఆల్రెడీ చెప్పా, పోటీ పరీక్షల ప్రిపరేషన్ పవిత్రమైనది. మనం మనసు పవిత్రంగా ఉండాలి, శరీరం పవిత్రంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకి ఆ వరాన్ని ఇస్తాడు. ఎటపడితే అటు ఆషమాషిగా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయితే జాబ్ రాదు. పవిత్రమైనది, పవిత్రమైన మనస్సుతో, పవిత్రమైనటువంటి భౌతికంతో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే దేవుడు మనకి జాబ్ ఇస్తాడు. మీన్స్ లక్ కూడా పనిచేసింది. 99% ప్రిపరేషన్, హార్డ్ వర్క్, 1% లక్. లక్ ఏంటి? ఆ లక్కే దేవుడు. ఆ దేవుడు మన వైపు చూశాడు. అది ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్త్ పరంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అతని హస్తవాసి మంచిదిరా, అతను చేయబట్టి చూస్తే రోగం ఇట్టే తగ్గిపోద్ది. ఇప్పుడు అంటలేదు కానీ ఒకప్పుడు అనేవాడు. అందులో ఆ డాక్టర్ దగ్గరికి జనాలు పోటెత్తేవాళ్ళు. అక్కడ హస్తవాసి అనేది కాదు, నమ్మకం. తన మీద పేషెంట్లు పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని తను ఏ రోజు ఒమ్ము చేయాల. అందువల్ల తనకి అంత పేరు ఆ డాక్టర్కి. అలాగే ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, తెనాలి బాంబు కేసు ఏంట్రా నాయన అని అంటే, తెనాలి దగ్గర నంది వెలుగు అనే ఊరుంది. తెనాలికి అటో ఇటో, ఆ పక్క ఈ పక్క నంది వెలుగు. అక్కడ కంచర్లపాలెం అనే ఊరుంది. కంచర్లపాలెం, నంది వెలుగు. మనం ఏం చెప్తున్నాం? తెనాలి బాంబు కేసు చెప్తున్నాం. 1909 ఏప్రిల్ 6. మళ్ళీ చెప్పండి నాకు. రాజమండ్రి కళాశాల సంఘటన 1907 ఏప్రిల్ 24. కాకినాడ దొమ్మి 1907 మే 31. ఇప్పుడు కోటప్పకొండ సంఘటన 1909 ఫిబ్రవరి 18. రైట్. ఇప్పుడు ఇంకోటి తెనాలి బాంబు కేసు 1909 ఏప్రిల్ 6. సంవత్సరాలు మారుతున్నాయి చూడండి, సంవత్సరాలు మారుతున్నాయి. త్వరపడకండి, టెన్షన్ తీసుకోకండి, తొందరపడకండి. తొందరపడితే జీవితంలో ఏం జరగదు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, తెనాలి బాంబు కేసు ఏంటంటే, కంచర్లపాలెంలో చెన్నడు అనే ఒక వ్యక్తి, కొద్దిగా ఆయన జాలీగా తిరిగేవాడు చెన్నడు. ఆయనకి
పెళ్లి చేశారు తల్లిదండ్రులు. పెళ్లి చేస్తే బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. F2 సినిమా కాదు, పెళ్లి చేస్తే బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైఫే మారిపోయిన కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు పెళ్ళి అయిన తర్వాత. ఆ వచ్చిన మహానుభావురాలు అలా మార్చేస్తారు మంచి. సరే, ఎనీహౌ ఇక్కడ ఏమైందంటే పెళ్ళయింది, ఇతను పని పాట చేయట్లా చెన్నడు. అయితే ఒకరోజు భార్య చెప్పిందట, ఎప్పుడు నా ఎదురుగానే కూర్చుంటాయట, కొన్ని ఆభరణాలు ఉన్నాయి ఇస్తాను, తెనాల్లో తాకట్టు పెట్టి బియ్యం ఉప్పు పప్పు తీసుకురండి అని అంటే చెన్నడు అవన్నీ తీసుకుని, కొంచెం దుర్వ్యసనాలు ఉండేయట చెన్నడికి, కొన్ని బుక్స్ చెప్తున్నాయి, నేను కాదు. బహుశా ఆ ఆభరణాలను అమ్మేసుకుందామని మరి ఆయన ఏమనుకున్నాడో అవన్నీ తీసుకుని రైల్వే ట్రాక్ ఎక్కి దిగితే తెనాలి వస్తుంది. దారి అన్నాడు, దారి కాదు కానీ బట్ అట్ట దిగి అట్ట రావాలి తెనాల్లోకి, రైల్వే ట్రాక్ అంటాం. ఇతను రైల్వే ట్రాక్ ఎక్కేటప్పటికి చెన్నడు రైల్వే ట్రాక్ మీద చక్కగా ఒక బాక్స్ పెట్టుంది, ట్రాక్ మీద మిల్లమెల మెరుస్తుంది బాక్స్. చెన్నడు అనుకున్నాడు, ఆ రోజుల్లో ఔరా మెయిల్ అని తిరుగుతూ ఉండేవి మెడ్రాస్ టు కలకత్తా, తెనాలి రావాల్సిందే, తెనాలి జంక్షన్, ఇప్పుడు కూడా జంక్షనే. కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్ళాలంటే తెనాలి రైల్వే స్టేషన్ని టచ్ చేయకుండా మనం వెళ్ళలేము, తెనాలి జంక్షన్ రైలు వెళ్ళాలంటే. కాబట్టి ఈ తెనాలిలో ఇతను ఏదో మెరుస్తుంది పెట్టేలాగా, ఎవరో రైల్లో వెళ్తున్న ప్రయాణికుల నుంచి జారి పడిందేమో, ఇందులో ఏదన్నా ఉందేమో అని చెప్పి చెన్నడు ఆతృతతో ఆ యొక్క పెట్టెను పట్టుకున్నాడు. పోయి ఆ పెట్టిన వాళ్ళు అరుస్తానే ఉన్నారు, ఒరే నాన్న చెన్న, ఒరే చెన్న, ముట్టుకోకురా ముట్టుకోకురా ముట్టుకోకురా. ఇతను ముట్టుకున్నాడు పోయి. ఈ ఒత్తిడికి అది బాంబు అన్నట్టు, యాక్చువల్లీ ఆ పెట్టెలో బాంబు ఉంది, అది పేలి చెన్నడు షేపులు మారిపోయినాయి. ఔరా మెయిలు కలకత్తా మద్రాసు నుంచి వస్తుంది, కలకత్తా వెళ్తుంది, అందులో బ్రిటిషు సైన్యం ఉంది, వాళ్ళు ఏదో భారతదేశంలో సంథింగ్ అణిచివేత కారకులై అణిచివేత చేయడానికి వాళ్ళు వెళ్తున్నారు మెడ్రాస్ నుంచి కలకత్తాకి, వాళ్ళను లేపేయాలని మనోళ్ళు ట్రాక్ మీద బాంబు పెట్టారు తెనాలి దగ్గర. ఈయన ఏం చేశాడు చెన్నడు, అదేదో ఏదో దొరికిందని ఈయన పట్టుకుని, ఈయన పాపం షేపులే మారిపోయింది, బాడీ అంతా చితిరిపోయింది. వెంటనే హౌరా మెయిల్ని పొన్నూరులో ఆపేసి మొత్తం సెర్చ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఏంటా ఈ బాంబు ఇక్కడ ఎందుకు పెట్టారు, కారణం ఏంటి? సెర్చ్ చేస్తే సాయంత్రం 7:30 8:30 వరకు అయింది, అసలు దొరకలా ఎవరు పెట్టారు. అయితే ఎవరో ఒక బ్రిటిష్ పోలీసు పైకి వేసాడు, చెట్ల పైకి, ఏదో లైట్, పెట్రోమాక్స్ లైటో ఏదో గ్యాస్ లైటో వేసినప్పటికీ ఆ చెట్టు మీద చీకటి పడిన తర్వాత పక్షులు ఎలా అయితే సైలెన్స్ గిట్ట వేలాడుతూ ఉంటాయో అలా ముగ్గురు వేలాడుతున్నారు ఆ చెట్టు మీద. ఆ ముగ్గురే ఈ బాంబు పెట్టింది బ్రిటిష్ ఆర్మీని లేపేయాలని. ఆ ముగ్గురులో ఒక ఆయన పేరు చుక్కపల్లి రామయ్య, ఇంకొక ఆయన పేరు లక్కరాజు బసవయ్య, ఇంకొక ఆయన పేరు కాటమరాజు వెంకటరాయుడు. వెరైటీగా ఉన్నాయి కదా పేర్లు, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్పురా ఒకసారి నేను కూడా చూసుకొనియండి, ఆ ముగ్గురు పేర్లు. ఒక ఆయన పేరేమో చుక్కపల్లి రామయ్య, రెండో ఆయన పేరు లక్కరాజు బసవయ్య, మూడో ఆయన పేరు కాటమరాజు వెంకటరాయుడు. వీళ్ళు ముగ్గురురా చెల్లెమ్మ, వీళ్ళు ముగ్గురు. ఏది నాకు చెప్పండి. కాకినాడ దొమ్మి కేసులో నిందితులై తర్వాత నేపథ్య సుబ్బారావుతో విడుదలైన వాళ్ళు ఎవరు? అపిరాల లక్ష్మీ నరసింహమూర్తి, చిన్న పేరయ్య, పెద్ద పేరయ్య. అది కాకినాడ దొమ్మి. ఇది తెనాలి బాంబు. చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటమరాజు వెంకటరాయుడులను పట్టుకొని దించి మద్రాస్ కోర్టుకు తీసుకెళ్తే ఆల్రెడీ అక్కడ ఉన్నాడు టంగుటూరి ప్రకాశం పంతులు. అసలు కేక, ఆయన వాదన చూడడానికి జనాలు పోటీ పడేవాళ్ళు మద్రాస్ కోర్టులో. అంత గొప్ప దేశభక్తులురా. టంగుటూరి ప్రకాశం చనిపోయేటప్పుడు ఆయన ఆస్తి ఏమీ లేదు, ఆయన ఆస్తి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనను అంత్యక్రియలు చేశారు. ఏమీ లేదు ఆయన దగ్గర. నిలబడి పైసా లేకుండా చనిపోయాడు, దేశం కోసం దారదత్తం చేశాడు టంగుటూరి ప్రకాశం. అయితే టంగుటూరి ప్రకాశం పంతులు గారు అక్కడ వాదించి మద్రాస్ కోర్టులో వీళ్ళు ముగ్గురు నిర్దోషులు, అసలు వీళ్ళు కాదు, వీళ్ళు వాడు కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు వాడు కాదు అని చెప్పి ముగ్గురిని విడుదల చేసి తీసుకొచ్చేశారు. గుర్తుపెట్టుకోవాలి.
కాకినాడ దొమ్మి కేసులో నిందితులుగా పేర్కొనబడిన అపిరాజు లక్ష్మీనరసింహమూర్తి, చిన్నపేరయ్య పెద్ద పేరయ్యలను విడిపించినది న్యాపతి సుబ్బారావు గారైతే, తెనాలి బాంబు కేసులో నిందితులుగా ఉన్నటువంటి చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటమరాజు వెంకటరాయుడు వీళ్ళ ముగ్గురిని నిర్దోషులు అని చెప్పి విడుదల చేసింది టంగుటూరి ప్రకాశం పంతులు గారు. దీనినే తెనాలి బాంబు కేసు అంటారు. రైట్. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇందులో భాగంగా చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటమరాజు వెంకటరాయుడు వీళ్ళ ముగ్గురి దేశభక్తిని కీర్తిస్తూ ఊరికనే ఉండరుగా, వీళ్ళ చేతులు ఊరుకోగా బోడి నారాయణరావు, ఆయన మన గాడిచర్ల, వీళ్ళిద్దరూ కలిసి స్వరాజ్య పత్రికలో వీళ్ళను ప్రశంసిస్తూ వ్యాసాలు రాశారు. టంగుటూరి ప్రకాశం గారి పత్రికే కదా స్వరాజ్య. అందులో వ్యాసాలు రాశారు, వీళ్ళని ప్రశంసిస్తూ అందులో వ్యాసాలు రాశారు. అయితే ఉరిమి మంగళం మీద పడ్డట్టు వీళ్ళిద్దరిని బ్రిటిష్ వాళ్ళు పట్టుకున్నారు. బోడి నారాయణరావుని, దెన్ గాడిచర్ల హరి సర్వోత్తమరావుని. మీరు ఇలా రాస్తారా స్వరాజ్య పత్రికలో వీళ్ళ దేశభక్తిని కీర్తిస్తూ? రాజద్రోహం వ్యాసాలు రాశారు మీరు అని రాజద్రోహ నేరం మోపబడి వీళ్ళిద్దరిని విచారించారు. మరి ఎందుకో వీళ్ళిద్దరూ రాశారు, కనపడుతుంది క్లియర్గా. టంగుటూరి ప్రకాశం కూడా ఏం చేయలేకపోయారు. వీళ్ళు రాశారు వ్యాసాలు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు విచారణ జరిపి వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోవాలి, బోడి నారాయణరావుకి 6 నెలలు సాధారణ శిక్ష. బాగా గుర్తుపెట్టుకోవాలి, గాడిచర్లకి అండమాన్ నికోబార్ దీవుల్లో సెల్యులార్ జైల్లో తీసుకెళ్లి బంధించారు గాడిచర్ల. బోడి నారాయణరావు గారు మరి ఏ కారణం చేతనైతే 6 నెలలతోనే తప్పించుకున్నారు. బట్ గాడిచర్లకు మాత్రం మద్రాస్ హైకోర్టు అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలు శిక్ష వేసింది. ఇక్కడ కత్తి పాయింట్ ఏంటంటే, కత్తి పాయింట్ ఏంటంటే, జాతీయోద్యమంలో మొట్టమొదటిగా రాజద్రోహ నేరం మోపబడి అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైల్లో బంధించబడిన, బ్రిటిష్ వాళ్ళ చేత ముద్ర వేయబడిన మొట్టమొదటి రాజకీయ ఖైదీ ఇన్ ఇండియా మన తెలుగోడు గాడిచర్ల హరి సర్వోత్తమరావు. మన తెలుగోడ గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఫస్ట్ పొలిటికల్ ఖైదీ, ఫస్ట్ పొలిటికల్ ప్రిజనర్. అంటే వాళ్ళ దృష్టిలో ఏమైనా అది పాయింటేగా. అలానే మరి జాతీయోద్యమ రాజకీయాల్లో విద్యార్థులను తీసుకొచ్చి రాజమండ్రి బిపిన్ చంద్రపాల్ మీటింగ్ని సక్సెస్ చేసినది గాడిచర్లేగా. రికార్డులు బద్దలు కొట్టారు ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు. రైట్. కాబట్టి ఇక్కడ శిక్ష పడింది. కానీ కొన్నాళ్ళకి గాడిచర్లను వదిలేశారనుకోండి. బట్ ఏమైనా ఇండియా లెవెల్లోనే సెల్యులార్ జైలు అంటే అది కొంచెం ఏకాంతంగా ఉన్న జైలు, కొంచెం కరెంటు పాస్ అయ్యే జైలు, కొంచెం ఇబ్బంది కలిగించే జైలు, బాధ పెట్టే జైలు అన్నట్టు. అలాంటి జైలుకి పంపబడ్డాన మొదటి వ్యక్తి వందేమాతర ఉద్యమంలో గాడిచర్ల. ఉరిశిక్షకు గురైన మొదటి వ్యక్తి చిన్నపరెడ్డి. జాతీయోద్యమ రాజకీయాల్లో విద్యార్థులు మొదలైంది ఇండియా విడిగా రాజమండ్రి కళాశాల సంఘటన. మరి వాట్ ఏ వండర్. కాబట్టి వందేమాతర ఉద్యమం, బిపిన్ చంద్రపాల్ పర్యటన తర్వాత జరిగిన 4 అంశాల్లో ఒకటేమో రాజమండ్రి కళాశాల సంఘటన, 2 కాకినాడ దొమ్మి కేసు, 3 కోటప్పకొండ సంఘటన, 4 తెనాలి బాంబు కేసు. ఈ 4 సంఘటనలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. క్రొనలాజికల్ ఆర్డర్ అడగొచ్చు, దేని తర్వాత ఏదని, లేకపోతే ఇందులో నిందితులు ఎవరైనా అడగవచ్చు, లేకపోతే ఈ సంఘటన జాతీయోద్యమంలో ఏ సంఘటనతో సంబంధం ఉన్నది ఇలా కూడా అడగవచ్చు. కాబట్టి ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఉదయం మాత్రం లాస్ట్ ఇంకొక ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్ మనం రేపు కానీ ఎల్లుండి కానీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా వీలు వెంబడి నాకు దొరికిన టైంని బట్టి మీకు చెప్తాను, దాదాపు ట్రై చేస్తాను చెప్పడానికి. అయితే ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి, ఇది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ 2 పనులు మీరు చేయండి. లెసన్లు చెప్పే పనులు నేను చేస్తాను. హ్యావ్ ఏ గుడ్ డే. బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.